హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు అయితే చేసుకున్నామండి. మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు. కృష్ణాష్టమి వేడుకని అందరినీ పిలుచుకొని బాగా చేసుకుంటామండి. మేము కృష్ణాష్టమి ముందు రోజు అయితే చేయలేదన్నమాట. చాలామంది అయితే ముందు రోజే కృష్ణాష్టమిని అయితే చేసేసుకున్నారండి. మేమైతే మంగళవారం రోజు సాయంత్రం చేసుకున్నాం కృష్ణాష్టమి వేడుకని. మేము ఇంట్లోనే కాయం తయారు చేస్తామండి. అలాగే పొద్దుటే కృష్ణుడిని స్నానం చేయించి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు అత్తయ్య గారు. చూడండి, చిన్ని కృష్ణుడు పాకుతూ చేతిలో వెన్న పెట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. మా అత్తయ్య గారు ఎప్పుడో చానాళ్ళ క్రితం అయితే కొన్నారంటండి. నేను 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆ కృష్ణుడిని. అలాగే చక్కగా స్నానం చేయించి ఆ డ్రెస్ వేస్తారు. ఎప్పుడో ఇస్కాన్లో తెచ్చుకున్నారంటండి. ఆ కృష్ణుడికి సంబంధించిన ప్రతి వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా దాచుకుంటారనమాట. కిరీటం పెట్టి పిల్లని గ్రోవి అన్నీ కూడా చక్కగా అన్నీ దాచుకుని అవన్నీ కూడా కృష్ణాష్టమి రోజు నాడు మళ్ళీ తీసి కృష్ణుడిని అలంకరిస్తారు. ఇలా కృష్ణుడిని అలంకరిస్తూ చేయటం అంటే ఆవిడకి చాలా ఓపికగా చేసుకుంటారండి. ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నారనమాట. అయినా కూడా కృష్ణాష్టమి అంటే మానకుండా అలానే చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడాను. ఈ కృష్ణాష్టమనే కాదండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన అన్ని పూజలు కూడా చాలా ఇష్టంతో చేసుకుంటే మనకి పెద్ద కష్టమని కూడా అనిపించదండి. ఇలా మనం ఇంట్లో పూజలు చేసుకుని అందరినీ పిలుచుకుని పేరెంటాలతో సహా మనం సామూహికంగా చేసుకోవటం వల్ల మన ఇంట్లో మంచి వైబ్రేషన్స్ కూడా వస్తాయి. అలాగే హ్యాపీగా కూడా ఉంటుందండి. ఇలా చేసుకోవటం వల్ల పిల్లలు కూడా ఇటువంటి చూసి నేర్చుకుంటారనమాట. మన పెద్దవాళ్ళు చేయటం వల్లే మనం ఇలా అయినా చేయగలుగుతున్నామండి పూజల్ని. మనం ఇలాగన్నా చేస్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి మా పెద్దవాళ్ళు ఇలా చేసేవారు, మేము కూడా ఇలానే చేసేవాళ్ళము అని చెప్పడానికి ఉంటుంది. మా చెల్లిగారి అమ్మాయికి కృష్ణుడు వేషం వేశారండి. ఆ ఫోటో పెట్టారనమాట. అది కూడా నేను ఇందులో యాడ్ చేశాను. తర్వాత హాల్లో మేము కృష్ణాష్టమి వేడుక చేసుకోవడానికి అన్నీ కూడా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము. హాల్లో చేసుకుంటే వచ్చిన జనాలు కూర్చోవడానికి అయ్యే బాగుంటుందని హాల్లో పెట్టుకున్నామండి. కొంచెం ఫ్రీగా ఉంటుంది కూర్చోవడానికి అని. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేసుకోవాలండి. ఏ పనైనా కూడా అలా చేసుకుంటేనే మనం ఏదైనా కూడా చక్కగా చేసుకోగలం అనమాట. అన్నీ కూడా ఒక్కలే చేయాలన్నా కూడా చేయలేమండి. ఉదయం బయట భోజనాలు ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం నుంచి అయితే ఈ డెకరేషన్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నామండి. కృష్ణుడికి ఇష్టమని సేమియా పాయసం అయితే చేసుకున్నాము. అలాగే ఇంట్లోనే జున్ను కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. కృష్ణుడికి ఇష్టమైనవన్నీ పాలు, వెన్న, మీగడ ఇలాంటివంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పి మేము ఆవు పాలతో చేసేవన్నీ కూడా ఇంట్లోనే చేసి వండి కృష్ణుడికి అయితే నైవేద్యంగా పెట్టుకుంటామండి. ప్రొద్దుటైతే దేవుడి మందిరంలోనే మేము కృష్ణుడి పూజ చేసేసుకున్నాము. తర్వాత హాల్లో మధ్యాహ్నం నుంచి హాల్లో అయితే డెకరేషన్ చేసుకుంటున్నాం కదండి. కృష్ణుని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకొని అలంకరించుకుంటున్నాం అనమాట కృష్ణుడిని. ప్రతి సంవత్సరం మాకు తెల్ల కృష్ణుడు ఉండేవాడండి. ఆ కృష్ణుడు అయితే మా అత్తయ్య గారు ఎప్పుడు కొన్నారో కూడా అసలు జ్ఞాపకం లేదంట. ఆ కృష్ణుడు లాస్ట్ ఇయర్ కింద పడిపోయి పగిలిపోయిందనమాట. అప్పటి నుంచి మేము కృష్ణుడి బొమ్మ విగ్రహం కొనాలని చెప్పి ఎన్ని చోట్ల తిరిగినా, రాజమండ్రి వెళ్ళినప్పుడు దారిలో కూడా చూసినా కూడా మాకు కృష్ణుడి విగ్రహాలు అయితే ఎక్కడా కూడా నచ్చలేదండి. రేపు కృష్ణాష్టమి అనగా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి బొమ్మలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే గోల్డ్ కృష్ణుడు అయితే కనిపించాడు. ఈ కృష్ణుడిని చూడగానే మాకు వెంటనే నచ్చేసింది. చూసిన వెంటనే మేము ఇంకా అసలు ఏ మాట మాట్లాడకుండా వెంటనే తీసేసుకున్నామండి. చాలా బాగుంది గోల్డ్ కృష్ణుడు అయితే. మా ఇంట్లో ఉన్న కృష్ణుళ్ళన్నీ కూడా తెచ్చి ఇక్కడైతే పెట్టుకుంటున్నామండి. పక్కనే మురళి వాయిస్తూ నుంచుని ఒక తెల్ల కృష్ణుడు కనబడుతున్నాడు కదండి. ఆ కృష్ణుడిని అయితే మా అత్తయ్య గారికి గుడి దగ్గర సన్మానం చేసి ఆ కృష్ణుడి విగ్రహాన్ని అయితే బహుమతిగా ఇచ్చారు. మా అత్తయ్య గారికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. కృష్ణుడిని బాగా ఇష్టంగా కొలుస్తారనమాట. ప్రతి మాటకి ముందు వెనకాల కూడా కృష్ణ కృష్ణ అనే అంటారు. మంగళవారం సాయంత్రం 8 గంటల తర్వాత నుంచి రోహిణి నక్షత్రం లేదని చెప్పి మేము లలిత చదువుకునే వాళ్ళం ఒక 20 మంది ఉంటామండి. వాళ్ళందరినీ కూడా భగవద్గీత చదువుదాము, 6 గంటలకే వచ్చేయండి అని చెప్పామన్నమాట.
మేము వాళ్ళు వచ్చేసరికి పూజ చేసేసుకుని రెడీగా ఉంటే వచ్చిన వెంటనే భగవద్గీత చదువుకోవచ్చని ముందుగానే పూజ చేసేసుకుంటున్నాము. కృష్ణుడికి నైవేద్యంగా పెట్టడానికి కాయం ఉండలు, సున్నుండలు, రవ్వ ఉండలు ఇవన్నీ కూడా మేము ముందు రోజే చేసేసుకుంటామండి. లేకపోతే ఈరోజే అన్నీ చేయాలంటే అన్నీ ఒకేసారి అవ్వవు కదండి. ముందు రోజే తులసి మాలలు కూడా కట్టేసుకున్నామండి. తర్వాత కొంతమంది తులసి మాలలు కూడా తెచ్చిచ్చారు. అవి కూడా కృష్ణుడికి అయితే వేసి అలంకరించుకున్నాం అనమాట. ఈ కృష్ణుడి ఫోటో కూడా ఎప్పుడుదో ఫోటో అండి, అది పెట్టలేదని చెప్పి మళ్ళీ అది తీసుకొచ్చి పెట్టారు. అత్తయ్య గారు పూజ చేసుకుని దీపారాజన వెలిగించుకుని అష్టోత్తరం అయితే చదువుకున్నారండి. తర్వాత మేము ఇంట్లో చేసిన సేమియా, తర్వాత రవ్వ ఉండలు, సున్నుండలు, కాయం ఉండలు అన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి పెట్టుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇవి కాయం ఉండలు అనమాట. మేము కాయం సరుకులన్నీ తెప్పించి అందులో బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి కాయం ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటామండి. తర్వాత సున్నుండలు కూడా చిన్న చిన్నగా చేసి పెట్టుకుంటాము. రవ్వ ఉండలు కూడా అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న షేప్లో చేసి పెట్టుకుంటామండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఒక ప్రసాదంగా వేయటానికి ఉండేలాగా అయితే ఇలా సైజులో చేసుకుని ఉంచుకుంటామన్నమాట. ఈ కాయాన్ని అందరూ అడిగి మరీ తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. కాయం మా చిన్నప్పుడు తిన్నాము అని అడిగి మరీ తింటారనమాట. ఈ కాయాన్ని అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి. ఆ వీడియో అయితే తీయటం నాకు కుదరక నేనైతే వీడియో తీయలేదు. కృష్ణుడికి వెన్న ఇష్టమని చెప్పి అప్పటికప్పుడు మేగడని చిలికి వెన్న తీసి నైవేద్యంగా కూడా పెట్టుకుంటామండి. పెరుగు కూడా తోడుపెట్టి కృష్ణుడికి పెడతాము, జున్ను కూడా పెడతాము. ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం చిట్టిగారులు కూడా వండేవాళ్ళం అనమాట. ఈ సంవత్సరం అయితే కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల చిట్టిగారులు కూడా వండలేదు, బయట నుంచే తెప్పించుకున్నాము. అందరూ కూడా వస్తున్నారండి. మేము పూజ పూర్తి చేసేసుకొని నైవేద్యాలన్నీ కూడా తెచ్చినవి ఇక్కడ పెట్టుకుంటున్నాము. మేము పెట్టడమే కాకుండా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తారండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టడానికి. అందరూ వచ్చేసరికి కొంచెం టైం పడుతుందని ముందుగా మొదలు పెట్టేద్దామని భగవద్గీత చదవటం అయితే మొదలు పెడుతున్నామండి. 8:05 ఉయ్యాల్లో వేసేయాలి కదా భగవద్గీత చదువుకుని. తర్వాత భజన పాటలు అవి కొంచెం పాడుకున్న తర్వాత ఉయ్యాల్లో వేసి కృష్ణుడిని ఊపే కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ భగవద్గీత 12వ అధ్యాయం చదువుతున్నారండి. ఈ భగవద్గీతని చదవటం కూడా చాలా ఈజీ అండి, కాకపోతే చాలా కష్టం. ఇవి పలకడానికి కొంచెం కష్టంగా ఉంటాయి అనుకుంటారు, కానీ డైలీ మనం ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ ఉంటే మనకి అలవాటైపోతుందన్నమాట. ఈ కృష్ణుడిని మా అత్తయ్య గారు నామం పెట్టి వస్తువులు అవి వేసి చక్కగా అలంకరించారండి. డైలీ పాలు పెట్టి దండం పెట్టుకుంటారు ఈ కృష్ణుడి దగ్గర. భగవద్గీత అయిపోయిన తర్వాత కొన్ని కృష్ణుడి పాటలు కూడా పాడుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా భజన పాటలు అవి పాడుకుంటామండి. వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అలవాటే అనమాట. శుక్రవారం రోజున కూడా కొన్ని భజన పాటలు గుడి దగ్గర పాడుకుంటామండి. అలాగా మాకందరికీ కూడా పాటలు పాడుకోవడం, ఈ భజన చేసుకోవడం బాగా అలవాటైపోయింది. ఎంతసేపు భజన చేసుకున్నా కూడా తనివి తీరదండి, అలా చేస్తూనే ఉంటాం అన్నమాట. టైం అయిపోతున్నా కూడా మాకు అసలు టైమే తెలియదు. పాడే కొద్దీ ఇంకా హుషారుతో ఎలా పాటలు పాడుతున్నారో చూడండి. లలిత పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ భజన పాటలు అయితే హుషారుగా పాడుతున్నారండి. మేము ఇక్కడనే కాదండి, గుడి దగ్గరైనా ఎవరైనా ఇంట్లో లలితా సహస్రం పెట్టుకున్నా కూడా ఇలా ఎంజాయ్ చేస్తూనే చక్కగా అయితే అందరం కూడా సామూహికంగా లలితా సహస్రం పాడినా భజన పాటలు పాడినా కూడా అందరం చక్కగా కలిసే చేసుకుంటాము. భజన పాటలు అన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడికి హారతి కూడా ఇచ్చి హారతి పాట కూడా పాడుతున్నారండి అత్తయ్య గారు. ఇంకా చాలా రకాల కృష్ణుడి పాటలు అయితే పాడుకుందాం కానండి టైం అయిపోతుందని త్వరగా ముగించేసి హారతి అయితే ఇచ్చేసాము. అందరూ హారతి తీసుకోవడానికి పైకి లెగిసారు. లెగిసిన తర్వాత కృష్ణుడికి హారతి అయితే ఇచ్చి అందరం కూడా తీసుకున్నాము.
కృష్ణాష్టమి రోజు నాడైతే ప్రతి సంవత్సరము కూడా ఉపవాసం ఉండేవారండి. ఏమీ తినేవారు కాదనమాట. పళ్ళన్నా లేకపోతే ఏ పాయసమో చేసుకుని తాగేవారు. ఇప్పుడైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డాక్టర్ గారు ఉపవాసాలు ఉండకూడదన్నారని అలా ఉపవాసం మానేసి కొంచెం భోజనము లేకపోతే టిఫినో చేసి కృష్ణాష్టమి అయితే చేస్తారండి. హారతి అయిపోయిన తర్వాత కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి లాలిపాట కూడా పాడతారండి. ఇలా లాలిపాట పాడుతూ కృష్ణుడికి అక్షింతలు వేసి ఉయ్యాలు ఊపుతారండి. ఇలా ఉయ్యాలు ఊపుతూ నిద్రపుచ్చుతారనమాట. అందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా కృష్ణుడిని అక్షింతలు వేసి ఆశీర్వదించి తర్వాత ఉయ్యాలు ఊపి అందరూ కూడా ప్రసాదం అయితే తీసుకుంటారనమాట. కృష్ణుడి దగ్గర అక్షింతలు అందరూ నెత్తి మీద వేయించుకుంటారు. పిల్లలు పుట్టలేని వాళ్ళు ఇలా ఉయ్యాలు ఊపి అక్షింతలు నెత్తి మీద వేసుకుని కాయాన్ని తింటారండి పిల్లలు పుడతారని చెప్పి. అలా తింటే పుట్టేస్తారేంటి అని అనుకోవచ్చండి. మనలో నమ్మకం ఉండాలండి, దేవుడి పైన భక్తి ఉండాలి. ఈ రెండూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది పిల్లల కోసం అడిగి మరీ తీసుకుంటారండి కాయాన్ని. కృష్ణుళ్ళు ఎన్ని రకాలుగా పెట్టి మనం డెకరేషన్ చేసుకున్నాము అన్నది ముఖ్యం కాదండి. ఎంతమందితో సరదాగా మనం ఇలా సామూహికంగా కృష్ణాష్టమి చేసుకున్నాము అన్నది ముఖ్యం అన్నమాట. అందరూ కలిసి చేసుకోవటం వల్ల కన్నుల పండుగలాగా ఉంటుందన్నమాట. చాలా సరదాగా అయితే జరిగిందండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమీ లేకుండా అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేసాము. కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపటం కూడా చాలా బాగా జరిగింది. పిల్లలైనా పెద్దలైనా కూడా భగవంతుడి ముందు అందరము కూడా చిన్నపిల్లలమేనండి. ఈ కృష్ణుడి ఉయ్యాలని మళ్ళీ సంవత్సరం తర్వాత కృష్ణాష్టమికే తీస్తామండి. ప్యాక్ చేసి మళ్ళీ జాగ్రత్తగా దాచుకుంటామన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ గంధం బొట్లు ఉంచి ఆ తర్వాత ప్రసాదాన్ని పంచిపెట్టాలి. మనం కృష్ణుడి దగ్గర పాలు పెట్టాం కదండి, మీగడ పాలు. ఆ పాలని ముందుగా కృష్ణుడికి వేసి తర్వాత అందరం కూడా స్వీకరించాలన్నమాట. తీర్థంలాగా చేతిలో వేయించుకొని కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇది కృష్ణుడి ప్రసాదంగా భావించి తీసుకోవాలండి. ప్రసాదం ఏదైనా కూడా అమృతంలా ఉంటుందండి. నిజంగా కృష్ణుడి పాలు ఒక స్పూన్ చేతిలో వేసినా కూడా అమృతంలా ఉన్నాయండి టేస్ట్ అయితే. ఇదనే కాదండి, మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తిన్న తర్వాత చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. మనం దేవుడికి పెట్టలేని ఏదైనా కూడా అంత రుచిగా అనిపించదన్నమాట. దేవుడికి పెట్టింది ఏదైనా కూడా అమృతం లాగానే ఉంటుందండి. ఇవన్నీ అయిన తర్వాత అన్నీ కూడా ప్రసాదాలు ఒక ప్లేట్లో వేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. ఇది ఒక్కరిది కాదండి, కృష్ణుడిని భక్తితో పూజించే ప్రతి ఒక్కరిదినమాట. అందరూ ప్రసాదాలు తెచ్చారు, అందరం కూడా చక్కగా పంచుకున్నాము. ఈ సంవత్సరం కృష్ణాష్టమి అయితే మేము ఇలా జరుపుకున్నామండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ సంవత్సరం వైరల్ ఫీవర్లు అందరికీ రావటం వల్ల కృష్ణాష్టమి చేయగలమా లేదా అనుకున్నాం, కానండి చాలా బాగా చేసుకున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కృష్ణుడిని అయితే దండం పెట్టుకున్నామండి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి అయితే ఇలా జరుపుకున్నామండి. ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నానండి. నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.